హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనగాని రాంప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు విజయవాడ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. విజయవాడ జైల్లో ఆయన పరామర్శించి వెనుతిరుగుతున్నటువంటి అనంతరం జగన్మోహన్ రెడ్డిని చూడాలి అనేటువంటి ఒక ఎమోషన్ కోసం వచ్చినటువంటి ప్రజలు, చిన్న పిల్లల సైతం, దాంట్లో ఒక పాప జగన్మోహన్ రెడ్డిని చూడగానే తను రెస్పాండ్ అయిన విధానం, వెంటనే ప్రోయాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లని తీసుకురండి అని చెప్పి తీసుకొని హగ్ చేసుకొని ముద్దిచ్చి ఆ పిల్ల కోరిక తీర్చినటువంటి పరిస్థితికి, ఆ పిల్ల తర్వాత మాట్లాడుతుంటే నా ఆనందానికి అవధులు లేవు. గతంలో మాకు ఫీజు రీయింబర్స్మెంట్లు వచ్చేవి, లేదంటే అమ్మఒడి ద్వారా 15,000 వచ్చేవి, మాకు ఇప్పుడు ఏవీ లేవు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. చదువుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ ఫీజులు కట్టాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. ఏం సార్ అసలు ఎమోషన్ సాంగ్స్ ఏం చెప్తారు సార్ ఎమోషన్ గురించి? నేను చూశాను ఆ వీడియో. ఒక చిన్న పాప గుండెలు బాదుకొని ఆ జగన్ గారి కారు ముందర ఏడవటం, జగన్ గారు ఇట్లా రమ్మని చెప్పేసి అంటే ఆ ఇంజిన్ బానెట్ మీదకి ఎక్కి దవ్వటం, ముద్దు పెట్టడం, ఆయన ఈ పాప కూడా ఆయనకి రివర్స్ ముద్దు పెట్టడం, సెల్ఫీ ఫోటో దిగటం. తర్వాత ఆ పాప వీడియో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది. ఆ యొక్క ఎమోషను సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పాప కూడా ఆయన నాకు జీవితంలో తీరని కోరిక తీరిపోయింది. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడని అవన్నీ ఇచ్చారు, ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది చిన్న పాప ఆ రకంగా చెప్పడం ఇప్పుడున్న ప్రభుత్వానికి చెంపపెట్టుకుందనే కనపడుతుంది. ఇది కాకుండా మొన్న 2 రోజుల నాడు ఒక వీడియో చూశాను. 2004-9 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, ఏమయ్యా చంద్రబాబు, నువ్వు ఆ గతంలో 1,000 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నావు, 1,500 నిరుద్యోగులకు ఇస్తా అన్నావు, మరి 2,000 పెన్షన్ అన్నావు, అవి అన్నావు, ఇవన్నా ఆ పథకం అన్నావు, ఈ పథకం అన్నావు, నువ్వు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నావు, ఏం చేసేవాయా, ఏమి చేయలేదు అనే మాట అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు వాళ్ళ జలాన్ని మభ్యపెట్టే కార్యక్రమం ఇది అవుతున్నారు తప్పించి ఈ ఆయన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా ఫెయిల్యూరు. ఓకే, హామీలు నెరవేర్చడంలో ఒక సక్సెస్ రేటు చూసింది జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అంత సక్సెస్ రీచ్ కాలేదు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు కూడా. ఓకే, రాష్ట్రం అప్పు అయిందా లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, అప్పు చేయకుండా ఎలా చేస్తున్నారు? ఆయన దిగిపోయే టైంకి అప్పు ఉంది కదా. సో ఇట్లా ఒక సక్సెస్ రేటు అనేది చూసింది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత దేశవ్యాప్తంగా. ఈ జీడిపి రేటింగ్ పెరగటం కానీ ఏదైనా కానీ. మరి అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవం ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, సీఎం అయ్యారు, ఆయన ఏదో పథకాలు పెట్టుకున్నాడు, ఇచ్చుకున్నాడు, అప్పు చేశాడు, ఓకే. ఎంత అనుభవం ఉన్న వ్యక్తి నేను సంపద సృష్టిస్తాను, ఈ హామీలు ఇస్తా అని చెప్పి అలివి గారిని హామీలు ఇచ్చి ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఇదైపోయింది, ప్రతి ఒక్కరి ప్రజలను ఎత్తున భారం పడుతుంది అనే మాట మాట్లాడతాం. ఆయన అనుభవానికి ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అది అంత అనుభవం ఉన్న వ్యక్తి ఓట్ల కోసం మాటలు చెప్పాననే మాట నేను డైరెక్ట్గా ఒప్పుకోకుండా ఈ రకం డొంక తిరుగుని మాటలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే వన్ టైం కాబట్టి ఆయనకి తెలియదు, అనుభవం లేదు, నీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నట్టుగా కబుర్లు చెబుతున్నారు. మరి సంపద ఎలా సృష్టించాలి, ఈ పథకాలు ఎలా నిర్వర్తించాలి, నేను నిర్వర్తించలేకపోతున్నాను, భయం వేస్తుందనే మాట, పిరికి మాటలు మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇట్లా ఒక అంశం కాదు. కానీ నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్స్కి బిఫోర్ ఆయన చాలా సభలు పెట్టారు. సిద్ధం సభల ద్వారా దాదాపు ఒక 4-5 సిద్ధం సభలు లాంటివి పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి జనాలు కావచ్చు, వీళ్ళందరినీ చూసి వీళ్ళంతా గ్రాఫిక్స్ ఇక్కడ గ్రీన్ మ్యాట్లు వేశారు, గ్రీన్ మ్యాట్లో జనాలు వచ్చినట్టుగా చూపిస్తున్నారు, బట్ ఇదంతా జనం కాదు, ఇదంతా వాస్తవం కాదు అనేటువంటి దాన్ని చాలా బాగా హైలైట్ చేయగలిగింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్న టైంలో ఆ విజయవాడ రాష్ట్రం నడిబొడ్డున అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇప్పుడు మరి దానికి గ్రీన్ మ్యాట్లు వేసే పరిస్థితి ఉండదుగా. వాళ్ళ గవర్నమెంట్ అయితే ఒకవేళ గ్రీన్ మ్యాట్లు వేసారనుకుంటే మేబీ వేసారేమో, ఆ రోజు అలా చూపించారేమో జనాన్ని. కానీ ఈ రోజు అలా గ్రీన్ మ్యాట్లు వేయాల్సిన పరిస్థితి లేదు కదా, వేసుకునే పరిస్థితి లేదు కదా. మీ గవర్నమెంట్లో వాళ్ళు వచ్చి గ్రీన్ మ్యాట్లు వేసుకోలేరు కదా. కానీ పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ జనాలు, చిన్నపిల్లలు సైతం ఆ ఎమోషన్స్ ఎట్లా చూడాలి సార్? అసలు దీన్ని ఎట్లా చూడాలంటే ఇది ఒకే ఒక కారణం అండి. పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి.
అంతకుముందు రేషన్ కార్డు లేదన్నా, లేదంటే బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జనభూమి కమిటీలని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిప్పించడం, ఇటు మన పార్టీ వాడు కాదు ఆ పార్టీ వాడని తిప్పించడం, అట్లా ఇబ్బందికి గురయ్యేవాళ్ళు. ఏదైనా ఒక సర్టిఫికేట్ రావాలంటే కొంత ఇబ్బందితో కూడుకున్న పని అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన ప్రజల దగ్గరకు వచ్చింది. వాలంటీర్లు ఇంటికి వచ్చి రావటం, ఫోన్ చేస్తే అమ్మ మాకు ఇది కావాలంటే వాళ్ళే తీసుకొచ్చి చేసి ఇవ్వటం, అవన్నీ ఆన్లైన్లో చేయటం వల్ల పరిపాలన ఈజీ అయిపోయింది. వృద్ధులకి పెన్షన్ డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం. వీళ్ళు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పరిపాలన ఉన్నటువంటి ఆ స్వేచ్ఛని ఇప్పుడున్న పరిపాలనని కంపేర్ చేసుకొని అది గుర్తుకొచ్చి ఆ ఎమోషనల్గా ఎక్కడ కావాలి అక్కడికి జనం ఎమ్మడబడటానికి జగన్ ఇంకా ఓడిపోలేదు అనేది ఒక నిదర్శనంగా కనపడుతుంది జనాల్లో. నిజంగానే ఇప్పుడు ఆ డిఫరెన్స్ కనుక చూస్తుంటే ఏదో సంథింగ్ ఎలక్షన్లో ఏదో జరిగిందన్న వాస్తవాలు అయితే కనపడుతున్నాయి తప్పించి. ఓకే, మన ఎలక్షన్లో కూడా అందరూ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయి అంటున్నారు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదో రకంగా మనం అధికారం చేపట్టే ప్రక్రియలో భాగంగా ఈవీఎంలో ఏదో మ్యానిపులేట్ చేశారన్న సంగతి మన రాష్ట్రంలో కాదు మిగిలిన 4-5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చింది. సో ఈ జనాలను ఇవన్నీ చూసిన తర్వాత అది నిజమేనేమో అనే ఒక కోరిక బలపడిపోతుంది జనాల్లో. ఓకే, కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనకు దగ్గర అయ్యడం, మన మనిషి అని ఓన్ చేసుకోగలిగారు. ఇప్పుడున్న పరిపాలన దానికి దగ్గరగా నడవట్లేదు కాబట్టి ఈయన ఎక్కడ బయటకు వచ్చినా ఆ ఎమోషన్ తట్టుకోలేక జనాలు ఎక్కువ వస్తున్నారు అనేది ఒక ఇది. మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా 2019 ఎలక్షన్ చాలా దారుణంగా మాట్లాడారు. మక్కిలు ఎరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెడతా, ఏ లోకేష్ ఏ చంద్రబాబు అన్నట్టుగా ఏకవచనంతో అనేక రకాలుగా మాట్లాడారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారితో ఈయన పొత్తు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇవాళ సుగాలి విపరీత కేసు ఫస్ట్ కేసు నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసి 24 ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ అది వీగిపోయింది. అది మరి ఇప్పుడు ఈయన కూటమి ప్రభుత్వం ఉన్నారు, ఇది సిబిఐకి వీళ్ళు స్టాఫ్ తక్కువ ఉన్నారని చెప్పేటువంటి ఇది నాకు కావాలి, ఇది వీళ్ళ ఆడపిల్ల అగత్యాలు నేను తట్టుకోలేను, నా పార్టీ ఎజెండా ఇది, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? అదే నాగబాబు గారి కోసం అయితే రాజ్యసభ సీట్ అయితే మాట్లాడుకోవడానికి అయితే వెళ్తారా? రాష్ట్ర సమస్యలు ఏమైనాయి? మరి ప్రత్యేక హోదాలో అఖిలపక్ష కమిటీ అయిన అన్నారు. ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వేయలేదు, ఈయన అఖిలపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. మరి ఈయన ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతలేదు? విశాఖ నుంచి క్లారిటీ ఏది? 11,500 కోట్లు ఇచ్చారంటున్నారు, కానీ అది ఇచ్చిందా లేని తర్వాత పక్కన పెడితే అసలు ఒక క్లారిటీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి రాదు అనే క్లారిటీ ఎక్కడన్నా ఉందా? మబ్బి పెడుతున్నారు తప్పించి. ఈయన ప్రశ్నించడం కోసం వచ్చాను, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చాను అంటున్నారు. విశాఖ మంత్రి గారు విశాఖ వచ్చి మరి ఆయన కామెంట్ చేశారు. అదే చెబుతున్నాను, అది గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వల్లే కేవలం ప్రైవేటీకరణ జరగకుండా ఆగిపోయింది అనేటువంటి కామెంట్ చేశారు ఆయన. ఆగిపోయింది. ఈ సుగాలి ప్రీతి విషయంలో కూడా ఆ బాధితులకి నష్టపరిహారం అవటం ఏదో కొన్ని నాట్ ఓన్లీ సుగాలి ప్రీతి అండి, సుగాలి ప్రీతి గారి అంశం అంటే గతంలో టీడీపీ అధికారం ఉన్నప్పుడు జరిగినటువంటి దాన్ని ఆ తర్వాత ఎలక్షన్ లీడ్ చేసుకుంటూ మరలా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి లీడ్ చేసుకునే అంశంగా ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక 100 వేదికల మీద 100 సార్లు 100 రకాలుగా మాట్లాడుంటారు పవన్ కళ్యాణ్ గారు. అదే 100ని అధికారంలోకి వస్తే 2024 అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ కేసుకి న్యాయం చేపిస్తాను నేను అని చెప్పి హామీ ఇచ్చారు. అదే ఆ ఫ్యామిలీని పిలిపించుకున్నారు, ఉదయం నుంచి వచ్చిందారు, వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదంట. వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు పట్టించుకునే టైం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలి మీరు అనేటువంటిది వాళ్ళు పేరెంట్స్ గగ్గోలు పెట్టిన పరిస్థితి. ఏం సార్ అసలు ఈ పరిస్థితులు ఏంది? అదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒంటికాల మీద మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు అదే ఆడపిల్లలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను, సహించను, అసలు ఆలోచన రావాలని కల్లోకి కూడా ఆలోచన రాకూడదు అనేది భారీ డైలాగులు వేశారు. ఇవాళ సుగాలి ప్రీతి కేసు వెనక మూలం పడేసేసింది సిబిఐ. అంతవరకు ఎందుకు, నాకు ఇట్లా అన్యాయం చేస్తానని చెప్పేసి తిరుపతి జనసేన పార్టీ అధ్యక్షుడు కిరణ్ రాయల్ గురించి ఒక ఆడపిల్ల ఇచ్చేస్తుంది. ఇది ఏంటని చెప్పి న్యాయం చేస్తాము ఏంటని చెప్పి ఇక్కడ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? అట్లీస్ట్ న్యాయం చేయాల్సిన బాధ్యత, రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. అది న్యాయం జరిగిందా లేదా తర్వాత సంగతి, ఫస్ట్ అయితే రెస్పాండ్ అవ్వాలి కదా. న్యాయం అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి మనం డిస్కస్ చేయకూడదు. మరి ఈ పలానా అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగింది, ఇవ్వడం మమ్మల్ని ఇది కావాలని చెప్పి మాకు అండగా నిలబడమంటుంది, సో మేము అండగా నిలబడతామని చెప్పేసి మాట్లాడారు కదా. ప్రతి పార్టీలో కూడా ఉంటారు, ఒక కిరణ్ రాయలని కాదు, ఏదైనా కాదు.
మరి మేము ఆడపిల్లలకి రక్షణగా ఉంటాం, అండగా నిలబడతామని ప్రలోభాలు పలికినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు? ఢిల్లీ వెళ్ళి ఇంకేముంది మా పవన్ కళ్యాణ్ అక్కడ మీటింగ్ చెబుతున్నాడు, అసలు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడారు అంటున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత న్యూస్లు ఏంటి, నాగబాబుకి రాజ్యసభ ఇస్తారంట, లేదంటే ఎమ్మెల్సీ మినిస్టర్ తీసుకుంటారంట అని చంద్రబాబు నాయుడు గారే ఏకంగా లెటర్ రైట్ ఇచ్చేసారు. నాగబాబు గారు నేను ఫెయిల్యూర్ పర్సన్ అని చెప్పారు. రాజ్యసభకు కానీ మన ఎమ్మెల్సీకి కానీ ఎవరికి ఇస్తారు నామినేటెడ్ పదవి? నిష్ణాతులైన వ్యక్తులకి ఇస్తారు, ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళకి. ఇన్ని ఫెయిల్యూర్ పర్సన్ వీళ్ళు ఒప్పుకున్నాను, నేను సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నా ఒప్పుకున్నాను అని అంటున్నారు. అలాంటి వ్యక్తికి ఆ పదవులు ఇచ్చేసేసి అది ఏ సంకేతం ఇద్దామని చెప్పేసి నాకు ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఓ సమసుందరబాబు మీరు దీని మీద స్పందించండి, నా మీద సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తానన్నాడు, ఇదే నాగబాబు. మరి అసలు ఇందులో ఈయన ఎందులో నిష్ణాతులు? నేను ఫెయిల్యూర్ పర్సన్ ఆయనే ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి. ఏంటంటే వ్యక్తికి రాజ్యసభ సభ్యుడిగా ఇస్తామంటున్నారు, లేదంటే ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఏ రకంగా పోటీ చేసి నిల్చోమన్నాడు, ఓకే పోటీ చేసాక ఎవరికైనా ఉంది అంటే విలువలు ఎక్కడ దిగజారిపోతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. ఏది కూడా అంత ఇదిగా లేదు. ఎప్పుడైనా సరే పిల్లైనా సరే గదిలో బంధించి కొడితే తిరగబడుద్ది. ఇప్పుడు ఈ అత్యుత్సాహం ఏదైతే చూపిస్తున్నారో తెలుగుదేశం ప్రభుత్వం, ఇది ఎప్పటికైనా వాళ్ళకే ఎఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పరామర్శించడానికి వచ్చారు. అయితే ఆయన మామూలుగా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయకుండా ఉన్నట్టయితే అంత వచ్చేది కాదు, బయటకు వచ్చేవారు కాదు. కేవలం వీళ్ళ అత్యుత్సాహం వలన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడానికి బయటకు వచ్చి జనాల దగ్గర ప్రక్రియ ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తుంది. ఓకే, మరి నిజంగా వీళ్ళు చర్య తీసుకోవాలనుకుంటే ఆ రోజున అసెంబ్లీలో వంశీ గారు మాట్లాడిన మాటలు చాలా దారుణం. అది ఒక కామన్ మ్యాన్గానే మాట్లాడింది. ఆ రోజున చర్య తీసుకోవాల్సింది అది. అది ఇప్పుడు ఎవరు కూడా అట్లా మాట్లాడిన కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తోలు తీసేస్తాం, ఇది తీసేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈ వర్షం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా ఎవరికి ప్రజాస్వామ్యంలో ఒక పొలిటికల్ వేలో ఉన్నప్పుడు జనాల మనసు గెలుచుకోవాలి. కానీ ఈ రకమైన గతంలో మన పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, నేను మాట్లాడుతున్నది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. అది జనాలు ఎంతైనా సరే జగన్మోహన్ రెడ్డి కోసం ఎగబడి వస్తాం అనేది ప్రతి చోట చూస్తాను ఉన్నాను నేను. అది ఓకే, మరి ఆయన చేసినటువంటి ప్రజలకి దగ్గరయ్యే పాలన ఏదైతే ఉందో అది అందించాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని జనాలు ఈ రూపేణ చూపిస్తున్నారు. మేము నిజంగానే ఓట్లు వేసామయ్యా, ఏం జరిగిందో మాకు తెలియదు, మేము మీ వెనకమాల ఉన్నామనే ఒక సంకేతాన్ని ప్రజలు ఈయన చూపిస్తున్నారు. ప్రజలైతే అటువంటి సంకేతాలు చూపిస్తున్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 నెలలు కంప్లీట్ అయిపోయి 9 నెలలు పూర్తి చేసుకున్న తరుణంలో కూడా ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసమే, జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా ఇంకా అక్రమాలు అన్యాయాలు చేస్తూనే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు జరిగిస్తూనే ఉన్నారు అనేటువంటి కామెంట్లే చేయటానికే సీఎం గారి దగ్గర నుంచి క్యాబినెట్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఇవే సరిపోతున్నాయి తప్ప రీసెంట్గా ఒక టీడీపీ నేత కుమారుడు అన్నమయ్య జిల్లాలో తను తీసుకొచ్చి యాసిడ్ తాగించి కత్తితో పొడిస్తే ఎవరు కనీసం ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేయలేదు, హోమ్ మినిస్టర్ గారు ఒక కామెంట్ చేయలేదు, డిప్యూటీ సీఎం గారు ఒక కామెంట్ చేయలేదు, లోకేష్ గారు ఒక కామెంట్ చేయలేదు. కానీ ఒక మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసి మాత్రం అందరూ హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేయడానికి మాత్రం వాళ్ళకి సమయం ఉంది, దానికి టైం ఉంది. అంత పెద్ద ఈవెంట్లు చేసుకోవడానికి అన్నిటికీ సరిపోతున్నాయి. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడేదానికి ఒక్కరికి కూడా టైం సరిపోవట్లేదు. అదేమంటే ఎవరికి వాళ్ళే బిజీగా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. మీరు అన్న అన్నమయ్య జిల్లాలో యాసిడ్ తాగించి చేసిన ఆ కేసు తాలూకా అతను తండ్రి ఎవరు తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహితంగా ఉంటారని చెప్పేసి దానివల్ల కేసు మాఫీ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే తిన్నాను. అది మరి ఎంత క్రూరంగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తిని మనవడని చెప్పి చేసుకుంటే రేపు ఎప్పటికైనా పార్టీకే నష్టం. అది ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు మొన్న ఇది కిరణ్ రాయల్ కేసు విషయంలో అమ్మాయి మాట్లాడే మాటలు కానీ ఇవి కానీ మనోడు కనుక ఎప్పుడైనా సరే వెనకేసుకొస్తే పార్టీ పతనానికి దారి చూపించుకున్నట్టు వాళ్ళుగా. మొన్న సత్యవేడు ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఆదిమూలం గారి ఇష్యూలు కూడా అదే జరిగింది. ఎవరైతే తన మీద వీడియోలు బయటపెట్టి ఆడియోలు బయటపెట్టి ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళ మీదే కేసులు పెట్టి రాజీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జనసేనకు సంబంధించి కిరణ్ రాయల్ గారు చేస్తున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి, ఆయన చేస్తున్న కామెంట్లు కూడా అన్నీ అలాగే ఉన్నాయి. ఒక పక్క మరో పక్క ఇటువంటి హత్యలకు దారితీస్తున్నటువంటి నేపథ్యాలు లేదంటే యాసిడ్ బోసో
కత్తులతో దాడి చేస్తుంటేనో కనీసం వాటిని స్పందించేటువంటి పరిస్థితి. మరో పక్క వస్తున్నారు హోమ్ మినిస్టర్ గారే డైలాగులు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు డైలాగులు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు డైలాగులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంటే మీడియా అటెన్షన్ని ఏదో రకంగా అరెస్ట్ చేయించడమో, లేకపోతే అది కలిసిందనో, లేకపోతే ఇది కలిసిందనో, అట్లా జరిగింది ఇట్లా జరిగిందని జనాల యొక్క మైండ్ సెట్ని మీడియా ద్వారా డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళ తప్పులను కప్పుపుచ్చుకునే ప్రక్రియలో భాగంగా. వీళ్ళకి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను సంపద సృష్టించి నేను ఈ పథకాలు అమలు చెప్తాను, ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తాను, ఏమీ చేయలేని పక్షంలో ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలు మనల్ని ఎక్కడ మాట్లాడతారు, ఏదో తిరుగుతారో అని చెప్పేసి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి అట్ట చేయటం వల్ల ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి అట్ట చేశారని మీరు పలికే విధంగా, మీరు నమ్మించే విధంగా ప్రచారం చేశారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. అక్కడితో క్లోజ్. మీ పనితనం ఏంటని మీరు చూపించాలి. ఆయన పనితనం ఆయన చూపించాడు. పరిపాలన ప్రజలకు ఎట్లా దగ్గర చేయాలా ఏంటి అనేది ఆయన చూపించాడు. ఆయన పరిపాలనలో మీరు డొల్లతనాన్ని ఇంకా అన్ని వెలికి చూపించి ప్రజలు నమ్మించే ప్రక్రియ చేపట్టి మేము వస్తే ఇది చేస్తాం అనేది మీరు ఏదైతే అధికారం చేపట్టారో మీ యొక్క పనితనం చూపించకుండా మళ్ళీ గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే అప్పులు చేశారా? మీరు దిగిపోయే టైంకి 2019 మీరు అప్పులు చేసి ఇది చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నారు కదా. మీరు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? ఏ కంపెనీలు వస్తున్నాయి? చెప్పండి. అది దాని మీద దృష్టి పెట్టకోకుండా ఇవన్నీ ఎక్కడిది చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 11 మెడికల్ కాలేజీలు ఇచ్చేశారు, పోర్టులని డెవలప్ చేశారు. వీళ్ళు చెప్పుకోవడం చేతకాల. ఆ చెప్పే నాయకుల్ని ఎంతసేపు అంబటి రాంబాబు, రోజా, వీళ్ళు కొడాల నాని, వీళ్ళు బూతులు పంచాంగం అనే ఉద్దేశంతో జనాలకి నిజాలు చెప్పినా కానీ ఎక్కలేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రచారం చేసుకోలేపారు. మనం పథకాలు ఇచ్చాం కదా, ప్రజలకు దగ్గర అయ్యాం కదా, ప్రజలే మనకు ఓట్లు వేస్తారని ఓవర్ కాన్ఫిడెంట్తో ఈయన ప్రచారానికి వెళ్ళాడు తప్పించి నేను ఇది చేశాను, ఇది చేస్తున్నాను అనేది కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. అట్లాగే కార్యకర్తలు మెయిన్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బేసిందంటే కార్యకర్తలే. ఇలా చిన్నపాటి కాంట్రాక్ట్ చేశారనుకోండి, అది ₹1 కోటి బిల్లు అనుకోండి, 2 ఏళ్ల దాకా ఈ ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇచ్చామో ఆలోచన ఉన్నది తప్పించి కార్యకర్త కాంట్రాక్ట్ చేశాడు, వాడికి ₹1 కోటి బిల్లు ఎమ్మటి ఇచ్చేసేస్తే వాడు ఇంకోటి చేసుకుంటాడో, లేకపోతే ఆ ₹1 వీళ్ళు కమిషన్ పోను, ఇది నువ్వు ఉన్న సత్యమే కదా. వాడికి మిగిలేదు 10 లక్షలే. 2 ఏళ్ల తర్వాత ఇచ్చేది ఏమవుద్ది? 40 లక్షలు వెనక్కి వెళ్తున్నాడు మాకు వడ్డీలు కట్టుకోలేక. కార్యకర్త దగ్గర రూపాయి ఉండలేదు. ఎవడో ఇప్పుడు కార్యకర్తలు కూడా ఈ ప్రజలు ఎవరు కార్యకర్త దగ్గరికి వెళ్ళే పని లేదు. వాడికి ఏ సమస్య వచ్చినా వాలంటీర్ దగ్గరికి వెళ్తున్నారు. కార్యకర్తకి ప్రజలకి మధ్య సమన్వయం లేదు, కమ్యూనికేషన్ లేదు. ఎమ్మెల్యేకిను ప్రజలకి కమ్యూనికేషన్ లేదు, ప్రెసిడెంట్కిను ప్రజలకి కమ్యూనికేషన్ లేదు. మొత్తం వాలంటీరు ప్రజల మధ్య కమ్యూనికేషను. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైతే బ్రేక్ చేశాడో అసలు మనం ఒక లీడర్గా మనం ఉంటే మన దగ్గర జనాలు ఎవరు లేరు. అదే జనాలు ఈ కార్యకర్త చుట్టూ తిరిగారు అనుకోండి, మీటింగ్ పెట్టి ఇటు రమ్మంటే 100 మంది వస్తారు. ఇప్పుడు కార్యకర్త పని లేదు కదా, ఎవరు రారు. అసలు కార్యకర్తలు ఈ కాంట్రాక్ట్లు చేసి లాస్లో ఉండిపోయాడు. దీని వలన కార్యకర్త మనోభావాలు ఆర్థికంగా దెబ్బతింటం వలన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి ఒక కారణం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటే కార్యకర్తలు మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కార్యకర్త నష్టపోకుండా చేయడంలో దిట్ట అన్నమాట అది. సో అందుకనంటే వాళ్ళు ఎంతసేపు వారి కార్యకర్తలు వాళ్ళు ఇది తప్పించి జనాల సౌలభ్యం కోసం చేసే ప్రక్రియ లేదు. ఈ మధ్య ఇప్పుడు మొన్న ఒక పేపర్లో న్యూస్ చూశాను, నీటి మీద కూడా దాదాపు ఒక ₹2,000 ఎకరానికి ₹2,000 పన్ను వసూలు చేసే చర్య చేపట్టే అవకాశం ఉంది. ప్రజాశక్తి సాగునీటికి కాలువ ద్వారా చేనుకు కనుక నీళ్లు తీసుకుంటే ఎకరానికి ₹2,000 ప్రభుత్వం కట్టే విధంగా ఆలోచిస్తుందని చెప్పి ప్రజాశక్తి పేపర్ ఏదో రాసింది అది. మరి ఇవన్నీ చూస్తుంటే ఇవాళ మీరు పరిపాలన పెంచడం అంటే ట్యాక్సులు పెంచడమా? ఇంటి ట్యాక్సు, రిజిస్ట్రేషన్ వాల్యూస్, ఈ సాగునీటికి ఎకరానికి 2,000 ఇదా సంపద పెంచడం అంటే? అది ఆయన ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలకించాలి. ఇది ఇవన్నీ ఎక్కడ ప్రజలు తిరగబడతారని చెప్పేసి ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చేసి ఈ అరెస్టులు చేయటమో లేకపోతే ఇంకోటానో ఎప్పుడో 2 సంవత్సరాలు నాడు పెట్టిన పోస్ట్కి ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటే తీసుకొచ్చి ఆర్జీవీని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఆర్జీవీ చుట్టూ ఒక 10 రోజులు మీడియా తిరిగింది. అంటే జనాల అటెన్షన్ చేయడం, మనోభావాలు అప్పుడు తినలేదా? అధికారం వచ్చిన తర్వాత ఇది చేయడం ఏంటి? భావ ప్రకటనకు అడ్డుగా ఉన్నటువంటి 66 ఐటీ యాక్ట్ సుప్రీంకోర్టు 2015లోనే కొట్టేసింది. ఆయనకున్న భావ ప్రకటన వ్యక్తపరుస్తున్నాడు.
ఓకే. కాదంటానికి ఎవరికైనా ఉంది. ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతుంటే నాకున్న భావప్రకటనే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతానంటే, న్యాయమూర్తులు అవినీతి పరులు అని చెప్పి నేను మాట్లాడుతానంటే నాకున్న భావప్రకటన. ఓకే. నా కేసులో నన్ను వెనక పిలిపించారు, జడ్జిలు మాట్లాడారు. ఒక విక్టిమ్ని కేసు కొట్టేసి వెనక పిలిపించిన దాఖలాలు ఉన్నాయా? నానమూర్తులు అవినీతి పరులు అని అంటున్నాను నేను. నేనంటే కాదు, స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి గారే, రిటైర్డ్ న్యాయమూర్తి గారు జస్టిస్ కర్జూ గారు అన్నారు 50% న్యాయమూర్తి కరప్టెడ్ అని చెప్పేసి. ఆయన అన్న మాట నాకున్న భావపడంతో నేను వ్యక్తపరుస్తున్నాను. ఓకే. నేను సొత్తగా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూసింది కాదు కదా అది. స్వయంగా ఆయన అంటున్నారు వ్యవస్థలు కనపడుతున్నాయి, ఎవరిని పడితే ఆయన తీసుకొచ్చి లోపలేసేయటం, వాళ్ళు చేసిన నేరం ఏంటి, అతను బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా, 7 సంవత్సరాల లోపు ఉన్న శిక్ష ఉన్న దానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుదామని ఇవన్నీ ఏం లేకోకుండా అసలు బెయిలే రాకుండా చేసేయాలని చెప్పి ముందు లోపలేసి వాళ్ళని మన దారిలో తెచ్చుకునే ప్రయత్నంగా అధికార పార్టీ ఏది చెప్తే అది ఎన్ని పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ దిగజారిపోయినప్పుడు సామాన్యులకి న్యాయం ఎక్కడ జరుగుద్ది? ఈ ప్రభుత్వాలన్నీ చేసే ఇది కాదా? ఈ ప్రభుత్వాలకు తొత్తులుగా ఉన్నటువంటి ఈ న్యాయమూర్తులు డైరెక్ట్గా జడ్జిలు అవ్వబట్టి కాదా ఇవన్నీ కూడా జరుగుతున్నది? అదే కింద స్థాయి నుంచి ప్రమోట్ అయిన వాళ్ళు అయితే ఇలాంటి చేయరు కదా. అతను చేసిన నేరం ఏంటి, దీన్ని బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఒకవేళ 7 సంవత్సరాల లోపల నేరం అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు అనేది చేస్తారు కదా. మరి అట్లా బెయిల్ ఈవెన్ కేజ్రీవాల్ గారు కానీ, లేకపోతే కవిత గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ నీవాడు నా వాడు తేడా లేకుండా మొత్తం కరప్ట్ అయిపోతున్నాయి. ఇన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 9 నెలలకి ఇంకా సంవత్సరం కూడా తిరగకంటే ముందే ప్రజలకి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోయిందంటారా? జనాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు రాజకీయం అర్థమవుతుంది. ఈయన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్తించడు. 2014లో మొత్తం మీ రుణాలన్నీ నేనే చేస్తాను, రుణమాఫీ పూర్తిగా రుణమాఫీ నేనే చేస్తాను అన్నారు. అప్పుడు దాదాపుగా రుణమాఫీ చేయాలంటే దాదాపు 80,000 కోట్ల పైచీలకు. అంత నేను చేయలేను, రాష్ట్ర పరిస్థితి ఇది అని చెప్పి 24,000 కోట్లకి కుదించారు. 50,000 లోపు ఉన్న రుణాలందరికీ 1 టైం సెటిల్మెంట్ చేశారు. 5 విడతలకు ఇస్తామని చెప్పేసి బాండ్లు ఇచ్చి 3 విడతలు చెల్లించారు, 4-5 విడతలు చెల్లించలేదు. అంటే దాదాపు 8,500 కోట్లు చెల్లించారు, దాదాపు 30 లక్షల మందికి పైచీలకు రైతులకి. మరి అది కూడా చెల్లించలేదు. మరి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన ఇప్పుడు రాగానే అన్నా క్యాంటీన్లు పెట్టేశారు. మరి గత ప్రభుత్వం రుణమాఫీని రద్దు చేస్తూ 38 జీవన్ రద్దు చేస్తూ 99 జీవన్ రిలీజ్ చేసింది కదా. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినట్టుగా రుణమాఫీ చెల్లిస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు అంటలేదు? వీళ్ళు ఎంతసేపు కూడా ఓటు బ్యాంక్ రాజకీయం చూస్తున్నారు తప్పించి ప్రజలకు మనం ఏ పరిపాలన ఇస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి గతంలో నాడు నేడు స్కూల్స్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది. వృద్ధులకి పెన్షన్ డైరెక్ట్గా ఇంటికి వచ్చే విధంగా ఇస్తున్నారు, పరిపాలన దగ్గర చేశారు. విద్యా వైద్యంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. లిక్కర్ అంటారా, అది ఎవరు వచ్చినా కానీ ఏం చేయలేని పరిస్థితి, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏం చేయలేని పరిస్థితి. నేనే చెబుతున్నాను. ఆయన కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈయన ఏ మార్పులు ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ ఏదో డిప్రికేషన్ సిస్టమ్, వాళ్ళకి ఎంత సబ్సిడీలు ఇస్తాం, ఇంత ఇస్తాం, అంత ఇస్తాం అని చెప్పి మళ్ళీ ఏదో ఇవాళ ఒక న్యూస్ చూశాను. మళ్ళీ దాని మీద అది కూడా పెద్ద స్కామే. అది సర్వీస్ ఎవరు పాడెవరు, వీళ్ళు ఎస్టిమేషన్ పెంచేసి అధికారులను డిపార్ట్మెంట్ అధికారులు నాయకులు తింటం తప్పించి రైతుకు జరిగే న్యాయం అయితే ఏం జరగదు. సో ఓవరాల్గా జరుగుతున్న పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా వెల్లువల ప్రవాహంలా పరిగెత్తుకుంటూ వస్తున్న ప్రజలకు సంబంధించి ఏం చెప్తారు సార్ ఫైనల్లీ? ఒకటైతే ఆ జనాన్ని చూస్తుందా అనిపిస్తుంది ఏంటంటే, మేము మిమ్మల్ని గుండెలో పెట్టున్నాం, మీ యొక్క సేవలు మేము వినియోగించుకున్నాం, మీ ద్వారా మాకు న్యాయం జరిగింది ఎంతో కొంత. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు. కానీ నిన్ను ఓడిపోవటం మేము జీర్ణించుకోలేకపోతున్నాం, నేను మీకు అండగా ఉన్నాము మేము అనేది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఆ రకంగా 1000 మంది రావటం అనేది ఒక సంకేతంగా కనపడుతుంది. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసాడని చెప్పేసి నెగిటివ్ ప్రచారం, అసలు వైఎస్ఆర్సీపీ జీరో అయిపోయింది, మొత్తం మాకు వలసలు వచ్చేస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఈ జనం జగన్మోహన్ రెడ్డి గారి మనం ఉన్నంతకాలం నాయకులు పుడతారు, పోతారు, వస్తారు, ఇది శాశ్వతం కాదు. జనం ముఖ్యం. జనం మాత్రం జనం యొక్క అండ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి అది కనిపిస్తుంది ప్రజల్లో. ఆ యొక్క ఆక్రాదనలు అవన్నీ చూస్తుంటే జనం నిజంగా కనపడాలి. ఆడవాళ్ళు కానీ ఇది కానీ చాలామంది
కనపడుతుంది కాబట్టి దీన్ని ఇలా ప్రజల్లోకి చేసుకుంటా కొంచెం పార్టీ స్ట్రెంథన్ చేసుకుంటా కార్యకర్తలను కూడా ఆ గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ ప్రజా సమస్యల మీద గళమిప్పుతూ ఇట్లా వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుండదు. ఈ అవకాశం లేకుండా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేస్తూ ఏదైనా ఇండస్ట్రీస్ అవి తీసుకొచ్చి వీళ్ళు చంద్రబాబు నాయుడు మార్కు ఇదిరా అని చెప్పి చూపించుకోగలిగితే జనం మళ్ళీ వెళ్ళంకుంటారు టీడీపీ వెంక ఉమ్మడి కూటమి వెంక, లేదంటే ఉమ్మడి కూటమిని ఎంతకన్నా దారుణంగా ఓడించే అవకాశాలు ఉన్నాయి. మరి నిర్ణయం ఎవరనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా ఏ ప్రాంతానికి వచ్చినా ప్రవాహంలో వస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి ఈరోజు మరి ముఖ్యంగా విజయవాడలో జరిగినటువంటి ఆ ఎమోషన్స్ లాంటి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి రాంప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.